హాయ్ ఆల్. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. లొకేషన్ ఎక్కడో గెస్ చేయండి. ఇది మనకు దగ్గరలోనే ఉందండి. ఈ లొకేషన్ కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ మన తెలుగు స్టేట్స్లోనే ఉంది, మనకు దగ్గరలో. ఈ లొకేషన్ గురించి, దాని బ్యాక్గ్రౌండ్ గురించి క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు నేచర్ మజ్లీ. నేను మీ వరలక్ష్మిని. ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీకి ఎలా చేరుకోవచ్చు అంటే, మనం యానంలో అయినా స్టే ఉండొచ్చు, లేకపోతే కాకినాడలో అయినా స్టే ఉండొచ్చు. మేమైతే ఫ్రెండ్స్తో కలిసి యానాం ట్రిప్కి వచ్చాము. యానాంకి దగ్గరలో ఉన్న ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ టైంకి మేము ఈ కోరంగి చేరుకున్నాం అన్నమాట. ఆ దగ్గరలో ఉండే నేచర్ అయితే చాలా బాగుంటుంది. మనకి యానాం నుంచి ద్రాక్షారామం అయినా కానీ, లేకపోతే కోరంగి వెళ్ళే దారైనా కానీ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. అండ్ మనకి కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది మనకి మడ అడవి. మనకి ఇండియాలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో థర్డ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. మనకు ఆల్మోస్ట్ 58,000 ఎకరాస్లో మనకి కవర్ అయ్యి ఉంటుంది ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ. ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మ్యాంగ్రూవ్ వెరైటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి 30+ వెరైటీస్, 20 ఫ్యామిలీస్ రిలేటెడ్ ఉంటాయి. అలాగే మైగ్రేట్ బర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి బర్డ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 120+ వెరైటీస్ ఇక్కడ ఉంటాయి. మనకి గూడు కట్టుకోవడానికి అనుకూలమైన ప్లేస్ అండ్ ఫుడ్ కూడా బాగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ల వల్ల చాలా ఉపయోగం. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద హై విండ్స్ వస్తాయి కదా, కోస్టల్ స్ట్రోమ్స్ ఇలాంటి వాటి నుంచి విలేజెస్, అలానే అగ్రికల్చర్ పొలాలు ఇవన్నీ కాపాడడానికి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే మన ఎకోసిస్టమ్ని ప్రొడక్టివ్గా ఉంచడానికి చాలా, ఎందుకంటే మనకి అక్కడ ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ వాటి ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ల వలన. ఇక్కడ చూడండి కొన్ని వెరైటీ ఆఫ్ బర్డ్స్ని అక్కడ డిస్ప్లేకి పెట్టారు. అలాగే మేము వెళ్ళినప్పుడు స్కూల్ వాళ్ళు కూడా, వేరే స్కూల్ వాళ్ళు అక్కడికి పిక్నిక్ తీసుకొచ్చినట్లున్నారు. పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటూ కనిపించారు మాకు అక్కడ. పిల్లల్ని చూడగానే నాకైతే మా పిల్లలే గుర్తొచ్చారు. వాళ్ళని చాలా మిస్ అయిపోయాను. హలో, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, మనకి వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. చాలా దూరం మనం ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల నుంచి వుడెన్ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళొచ్చు. వెళ్ళి మనం బోటింగ్ పాయింట్ రీచ్కి చేరుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి బోటింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. హలో గర్ల్స్, ఎండ మాడిపోతుంది. ఈ కొరింగా ప్లేస్ గురించి హిస్టరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఈ కొరింగా రేవ్ అనేది మనకి పూర్వకాలంలో చాలా ఫేమస్ అంట. ఇక్కడ తెలుగు వాళ్ళు వలస వెళ్ళడానికి ఈ రేవ్ అప్పట్లో చాలా బాగా ఉపయోగపడేదంట. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు మనకి మారిషస్కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళంట. అప్పట్లో మనకి చెరుకు తోటల్లో కూలీలుగా అలా ఎక్కువగా వెళ్ళేవాళ్ళంట. అలాగే మనకి రంగూన్ అంటే ఇప్పుడు ఉన్న మయన్మార్కి కూడా వెళ్ళేవాళ్ళంట. అలా వెళ్ళిన తెలుగు వాళ్ళని అప్పట్లో కొరింగలు అని పిలిచేవారంట. అలా అలా 1942 వరకు మనకి జపనీస్ బర్మాపై దాడి చేసే వరకు కూడా ఈ వలసలు కొనసాగుతూ ఉండేయంట. అక్కడ కూడా బర్మనీయులు కూడా మన వాళ్ళని కొరింగలు అని పిలిచేవారట. ఆ రోజుల్లోనే మనకి ఇక్కడి నుంచి నౌకలు కూడా వెళ్ళేవంట. కొంతమంది అయితే మనకి తెప్పలు ఉంటాయి కదా, తెప్పలపై రంగూన్కి అలా వెళ్ళేవాళ్ళంట. అదృష్టవంతులేమో వెళ్ళేవాళ్ళు, కొంతమంది ఏమో సముద్రంలో గల్లంత అయ్యేవారంట. అలాగా మనకి రాజమండ్రి, వైజాగ్ ఈ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా అక్కడికి వలస వెళ్ళేవారట. అప్పట్లో ఈ కోరంగి దగ్గరలో ఉన్న ఇంజరం అనే ప్లేస్లో వెస్ట్ కార్ట్ అనే వాణిజ్య సంస్థ ఉండేదంట. 17వ శతాబ్దంలోని
వాళ్ళే ఈ కోరంగి పట్టణాన్ని 1759లో నిర్మించారంట. ఆ డచ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు ఆ ప్లేస్‌ని. బ్రిటిషర్స్ టైంలో ఈ కోరంగి తీరం చాలా అత్యుత్తమ రేవుగా పేరు పొందిందంట. అయితే 1789లో అక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చిందంట. దానివల్ల ఆల్మోస్ట్ 20,000 మెంబర్స్ చనిపోయారంట. అయితే బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ తుఫాన్ని వర్ణించడం కోసమే అప్పట్లో ఈ సైక్లోన్ అనే పదాన్ని కనిపెట్టారంట. సైక్లోన్ అనే పదం అప్పటినుంచే వాడుకలో వచ్చిందంట. అగైన్ 1839లో నవంబర్ 25 రోజున ఇంకా బలమైన పెద్ద తుఫాన్ వచ్చిందంట. ఆల్మోస్ట్ మనకి 40 ఫీట్స్ ఎబోవ్ వచ్చినాయి అంట. అంత పెద్ద ఉప్పెన వల్ల ఆ కోరంగి గ్రామం మొత్తం, పట్టణం మొత్తం తుడిచిపెట్టుకొని పోయిందంట. ఆల్మోస్ట్ 30,000 మంది మరణించారంట. నిజంగా ఇంత పెద్ద హిస్టరీ ఉందని నేను ఆ ప్లేస్కి విజిట్ చేసినప్పుడు కూడా నాకు తెలీదు. ఆ తర్వాతే నేను గూగుల్ చేసి ఈ ప్లేస్ గురించి తెలుసుకున్నాను. మనం కనుక నేచర్ లవర్స్ అయితే ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. తప్పకుండా నచ్చుతుంది. మనకి థిక్ ఫారెస్ట్ కదా, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కదా, అక్కడక్కడ మనకి మధ్యలోంచి సన్లైట్ పడుతూ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వుడెన్ ఫ్లోర్ మీద నడుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి అక్కడ ఎక్కువ మంది క్రౌడ్ కూడా ఉండరు కాబట్టి చాలా ప్లజెంట్గా ఉంటుంది. మనకి చుట్టూతో బురద నేలలు అనమాట. మనకి వుడెన్ బ్రిడ్జ్ కింద చూస్తే అంత బురద, మనకి అక్కడ నత్తలు, పీతలు అవి బాగా కనిపిస్తూ ఉంటాయి. హలో, బాగున్నా? హలో, పాప మనల్ని చూసి పాపం సిగ్గుపడిపోతుంది. చాలా ప్లజెంట్గా ఉందండి ప్లేస్ అయితే. కొంచెం మంచిగా మనకి వాకింగ్ కూడా అవుతుంది. అలా నడుచుకుంటూ వెళ్తే బోటింగ్ పాయింట్ మనకు వస్తుందన్నమాట. చుట్టూతా ఆ చెట్లు చూడండి, ఒక్కొక్క కొమ్మ ఎంత లాంగ్ ఉందో, అలా చెట్లు చుట్టూతా ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఆ ప్లేస్. అక్కడ మధ్యలోంచి సన్లైట్ పడుతుంది చూడండి, ఎంత అందంగా కనిపిస్తుందో. అలా నడుచుకుంటూ బోటింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మా టర్న్ ఎప్పుడా అని. బోట్ రావడానికి టైం పడుతుందని ఈలోపు మేము ఫోటో సెషన్ పెట్టుకున్నాం. రెడీ 1 2 3 గో. వేసుకొని పోతాం బోట్లో. అలా ఊపితే అలా పోయి పడింది. ఆ గాలి చూడండి ఎంత బాగుందో. ఎన్ని వేల కోట్లు పెట్టినా మనకి సిటీస్లో దొరకదు. అక్కడ ఒక ఫిషింగ్ బోట్ వస్తుంది చూడండి.
వచ్చేసరికి బోట్ అయితే ఎక్కేసాం. మా వాళ్ళ డిస్కషన్ కాకినాడ కాజాల కోసం కాకినాడ వెళ్ళాలని. కూర్చున్నప్పుడు ఎంజాయ్ చేయండి. సౌండ్ చేయకు. మనకి ఈ కొరింగా రివర్ వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మనకి అటువైపు ఇటువైపు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కోరంగి రివర్ వచ్చేసేసరికి మనకి గోదావరి సబ్ రివర్స్లో ఇది కూడా ఒకటి. మనకి ఈ రివర్ వచ్చేసరికి జస్ట్ యానాం దగ్గర స్టార్ట్ అయిపోతుంది, మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది కోరంగి దగ్గర. ఇక్కడే మనకి సముద్రంలో కలుస్తుంది. ఈ సముద్రంలో కలిసే పాయింట్ అండి ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆల్మోస్ట్ సముద్రం ఎలా కనిపిస్తుందో చూడండి మనకి అటువైపు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడికి వచ్చేసరికి చూడండి మనకి క్లియర్గా వాటర్ కలర్ చేంజ్ కనిపిస్తుంది. అలా అక్కడి దాకా బోట్ తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోతుంది అనమాట బోట్. మీరు కనుక ఈస్ట్ గోదావరి సైడ్ కాకినాడ కానీ యానాం కానీ అటువైపు వెళ్తే కొంచెం ఓపిక చేసుకొని చక్కగా ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీకి వెళ్ళండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు చూడడానికి మనం తెలియక చాలా మంది వేరే స్టేట్స్ వెళ్తుంటారు, లైక్ కేరళ. అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ విజిటర్స్ కూడా చాలామంది వస్తుంటారు వాటిని చూడడానికి. మనకి ఇంత దగ్గరలో ఇంత పెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెట్టుకొని మనం వెళ్ళము. సో తప్పకుండా వెళ్ళండి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపించండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి దగ్గరలో యానం కూడా ఉంది కాబట్టి యానం, ఇది ద్రాక్షారాం అన్నీ మనకి 2 డేస్లో ఒక వీకెండ్లో కవర్ అయిపోతాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి లొకేషన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ. బై బాయ్.